చివరికి ఎలా లొంగాడు? ఇందులో రెండు కోణాలు. ఒకటి, ముందు తనకి సంబంధించినటువంటి తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నువ్వు కనుక మంత్రి పదవి తీసుకోకపోతే మేమందరం రోడ్డును పడతాం, నువ్వు డిప్యూటీ సీఎం తీసుకో, అట్లాగే మన ఎమ్మెల్యేలందరినీ ఉండని, అలాగే మంత్రులు దాదాపు 11 దాకా వస్తే కదా తీసుకోండి, పని చేసుకుందాం, మనం నిదానంగా ముందు వెల్ సెటిల్డ్ అయ్యాక అప్పుడు బీజేపీని దెబ్బకొట్టే స్థాయికి వస్తాం మేము, అప్పటిదాకా నువ్వు ఇబ్బంది పెట్టద్దు అని సూచించారట. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్టు, ముందు మనం సెటిల్ అయిన తర్వాత భవిష్యత్తులో మనం బయటకు వచ్చేద్దాం, ఓ 2-3 ఏళ్ల తర్వాత, అప్పుడు ప్రతిపక్ష పాత్ర మనం పోషిద్దాం, మనకు 50 సీట్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు ప్రతిపక్ష నేతగా నువ్వే ఉంటావు, తద్వారా రాబోయే రోజుల్లో ఉద్ధవ్ థాకరే కానీ అజిత్ పవార్ కానీ వీళ్ళందరూ పక్కకెళ్ళిపోతారు, బీజేపీ వర్సెస్ మనము, అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో నువ్వే సీఎం అవుతావు, మరాఠా యోధుడిగా, ఎందుకంటే బీజేపీ ఫడ్నవీస్ని పెట్టింది కాబట్టి మరాఠా యోధుడిగా ప్లస్ హిందుత్వ పాజిటివ్గా ఉన్నటువంటి వాడిగా నువ్వే అవుతావు, కాబట్టి నువ్వు ఎక్కడా ఇబ్బంది పెట్టద్దు, పని చేసుకోమని చెప్పారని, అందుకనినే తను ఎట్టకేలకు ఒప్పుకున్నాడు అన్నటువంటిది ప్రస్తుతం మహారాష్ట్రలో వినబడుతున్నమాట.